అప్డేట్ చూద్దాం. బీజేపీ అగ్రనేత దేశ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. భారతరత్నను ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. క్షేత్రస్థాయి నుంచి దేశ ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారంటూ ప్రశంసలు కురిపించారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర అత్యంత కీలకమని, పార్లమెంటులో ఆయన అనుభవం విలువైనదని పేర్కొన్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, బీజేపీ అగ్రనాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది తనకు ఒక ఉద్వేగ భరితమైనటువంటి అంశంగా చెప్పారు. లాల్ కృష్ణ అద్వానీతో కలిసి తాను రాజకీయాలను నేర్చుకున్నాననే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధిలో ప్రధానంగా ఎల్కే అద్వానీ పాత్ర ఎంతో విశిష్టమైనటువంటి విషయాన్ని కూడా ఆయన కొనియాడారు. మొత్తానికి భారతరత్న అవార్డు అందుకోవడం పట్ల అద్వానీ సన్నిహితులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అద్వానీ వయసు 96 సంవత్సరాలు. పూర్తిగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే నివసిస్తున్నారు. అద్వానీ రాజకీయ చరిత్రలో అనేక ఎత్తుపల్లాలు చూశారు. ప్రధానంగా అద్వానీ నిర్వహించినటువంటి రామ జన్మభూమి కోసం నిర్వహించినటువంటి ఆయన రథయాత్ర దేశంలోనే ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రథయాత్ర తర్వాత దేశంలో బీజేపీ ఒకసారిగా స్థానాలు పెరగడమే కాక అనంతర కాలంలో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని సాధించగలిగినటువంటి పరిస్థితి చూసాం. ఆ సమయంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఉప ప్రధాని బాధ్యతలు కూడా స్వీకరించారు. అలాగే ఆయన ఇతర కేంద్ర మంత్రి పదవులు, కేంద్ర సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. సో మొత్తానికి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎల్కే అద్వానీ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రను ఆయన ఆవిష్కరించినటువంటి పరిస్థితి. ప్రధానంగా అయోధ్యలో ఆయన చేసినటువంటి అయోధ్యకు సంబంధించి అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం జరిపినటువంటి ఉద్యమంలో అద్వానీ చాలా కీలక పాత్ర పోషించారు. సో అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయి రీసెంట్ గానే జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిరం కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్కే అద్వానీకి భారతరత్న అవార్డు ప్రకటించడం కూడా యాదృచ్ఛికంగానే కనబడుతోంది. సో రామాలయ నిర్మాణం పూర్తి కావడం, అలాగే రామాలయ నిర్మాణం కోసం విశేషంగా కృషి చేసి దేశం మొత్తంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏకం చేసినటువంటి ఎల్కే అద్వానీకి ఆయనకి భారతరత్న అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తానికి ఈ రోజు ఆయనకు భారతరత్న అవార్డు పట్ల ఇటు బీజేపీ గాని అలాగే ఇతర ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు, స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి అద్వానీ జీవిత విశేషాలు కనుక చూస్తే అద్వానీ ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఆయన జన్మించారు. అనంతరం దేశ విభజన అనంతరం ఆయన ఈ ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత ప్రధానంగా జనసంఘ్తో ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతకాలంలో ఆ జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 1989 ఆ తర్వాత 92 సమయంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆయన నిర్వహించినటువంటి యాత్ర తీవ్రమైనటువంటి వివాదాలనే కాకుండా పెద్ద సంచలనాన్ని సృష్టించినటువంటి పరిస్థితి. అనంతర కాలంలో రకరకాల రాజకీయ పరిణామాలు జరిగాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అనేక సంవత్సరాల పాటు అద్వానీ పనిచేశారు. అయితే గతంలో 2014 సమయంలో ప్రధాని పదవికి ఆయన పోటీ పడినప్పటికీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆశీస్సులతో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎంపిక కావడం, అనంతర కాలంలో వాజ్పేయి తన ఎల్కే అద్వానీ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని ఆయన కేవలం తన ఇంటికి పరిమితమయ్యారు. ప్రస్తుతం ఎల్కే అద్వానీ వయసు 96 సంవత్సరాలు. సో 96 సంవత్సరాల వయసులో ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ఇచ్చింది. దేశంలోనే అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం భారతరత్న. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ కు చెందినటువంటి నాయకుడు జన్ నాయక్ గా పిలుస్తున్నటువంటి కర్పూరి ఠాకూర్ కూడా భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వరుసగా జరుగుతున్నటువంటి అవార్డుల ప్రకటనలో ఈ రోజు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించాలని నిర్ణయం తీసుకుంది. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ భారతరత్న అవార్డును లాల్ కృష్ణ అద్వానీ త్వరలోనే అందుకోబోతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.
ఎల్కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 1927 నవంబర్ 8న పాకిస్తాన్లోని కరాచీలో ఆయన జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాలలో విద్యను అభ్యసించారు. పాక్లోని హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు నిర్వర్తించారు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న భారత్కు అద్వానీ వలస వచ్చారు. 1957లో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ వెళ్లారు. 1960లో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్ట్గా విధులు నిర్వర్తించారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 1997లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. 1970-72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా అద్వానీ పనిచేశారు. 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు అద్వానీ.